ఇక ఏపీకి తుఫాన్ ఖండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి మోంతా సైక్లోన్ గా మారింది. సైక్లోన్ నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు చెప్పారు. మోంతా తుఫాన్ రేపటికల్లా సూపర్ సైక్లోన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ ఇచ్చారు. విశాఖకి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో రేపు తుఫాన్ తీరం దాటే ఛాన్స్ ఉంది. తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తుగా విద్యా సంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. కోస్తా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది ఏపీ సర్కార్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి సైక్లోన్ గా మారింది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది స్టాలిన్ సర్కార్. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తుఫాన్ ఎఫెక్ట్తో పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. కోస్టల్ ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తుగా తీరంలోని గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి సైక్లోన్ గా మారింది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది స్టాలిన్ సర్కార్. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. తుఫాన్ ఎఫెక్ట్తో పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. కోస్టల్ ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తుగా తీరంలోని గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.